హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, షర్మిల గారు మరి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్లో ఆమె అవినాష్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేసింది. అంటే ఆయన పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకుంటున్నారు, విదేశాలకు పారిపోవడానికి, ఎలక్షన్స్ కాగానే ఆయన విదేశాలకు వెళ్ళిపోతారు, అంటే అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో, అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఓడిపోతారు, దాని తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని భయంతో ఆయన విదేశాలకు పారిపోతారంటున్నారు. మరి ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారా సార్? దానికి వాళ్ళు కూడా ఫేవర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అన్న కాసేపు రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాడని కూడా ఏదో చెప్పుకోవచ్చు. లేదు, అంతా ఆ టెన్షన్లో వెళ్ళినా ఏమైనా ఎంజాయ్ చేస్తారు? అవసరం అనుకుంటే వాళ్ళని ఇక్కడ రప్పించుకోవచ్చు కదా. అంతా గెలిచిన తర్వాత ఓకే అమ్మాయ రిలీఫ్గా ఉంది. ఇప్పుడు ఆ తర్వాత గెలిచిన తర్వాత విధుల్లోనూ ప్రమాణ స్వీకారంలో బిజీ అయిపోతామని చెప్తారు. బిజీ ఎందుకు అవుతారు? ఇప్పుడు మొన్న కూడా ఆయన బయటికి రావట్లేదనే కదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసలు బయటికే రారు అనే కదా ఎక్కువ సభలు సమావేశాలు, మళ్ళీ ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో బయటికి వస్తున్నారు. కానీ అంతకుముందు అన్నీ అక్కడికే కదా, ఆయన ఇంటి దగ్గర ఆయన ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడం చేయడం అన్నీ కదా. సో ఇట్లాగా ఈయన కూడా అప్పీల్ చేసుకున్నాడని, ఇటు పక్క ఈయన కూడా తయారు చేసుకున్నాడని చెప్పి వార్తలైతే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు చెప్పారు కాబట్టి ఇంకా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అంత ఓపెన్గా ఆవిడకి ఏం లీడ్ లేకుండా చెప్పదుగా. ఇప్పుడు ఆవిడే కడప బిడ్డే, అవునా, పులివెందుల బిడ్డే. ఆవిడ కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తే. కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నన్ను గెలిపించుకుంటే నన్ను కలవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు రాజన్నకి ఎలా కలిసి మీ సమస్యలు చెప్పుకునేవారో నాకు కలిసి చెప్పుకోవచ్చు. అవినాష్ రెడ్డికి చెప్పుకుంటే జైలుకి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని కూడా అంటుంది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అన్ని దాన్నే అబద్ధం కాసేపు పక్కన పెడదాం. మరి సునీత గారు వరుసపెట్టి చెప్తున్నారుగా. పోనీ అవినాష్ రెడ్డి గారు ఏమంటున్నారు, సునీత గారు భర్త గారే నాకు వచ్చారు, నాకు కలిశారు, లేదా అనిల్ గారు నన్ను కలిశారు, షర్మిల గారి భర్త, తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ ఇలాగ ఉన్నాయి, అక్కడ తిరిగినంత మాత్రాన వాళ్ళేనని అనుమానమా, ఇట్లా లేని అవన్నీ వీళ్ళకి డిఫెన్స్గా చెప్తున్నారు తప్ప. అంటే ఎలా ఉందంటే, అవినాష్ రెడ్డి గారు ఈ తప్పు చేశారు, నేను చేయలేదు, అక్కడ ఉంటే నేరమా? అవినాష్ రెడ్డి గారు ఇలాగ సప్లై చేశారు, నేను చేయలేదు, అలా చేస్తే నేరమా అన్నట్టు ఇలాగే మాట్లాడుతున్నారు తప్ప అసలు దానికి నాకు సంబంధమే లేదు, అక్కడ నేను లేను, నా పరిధిలోకే రాదు అని చెప్పట్లేదు. ఏదో గూగుల్ టాకు సంబంధించి అక్కడే తిరిగారన్నట్టుగా సాక్ష్యం దొరికిందన్నా కూడా దాన్ని వేరే రూపంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారే. కానీ మొన్న ఎవరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు కడిగిన ముత్యంలో అబ్బాయి వస్తామంటున్నారు తప్ప నేను తప్పు చేయట్లేదని ఎవరు చెప్పట్లేదు. సో ఇక్కడ కూడా సునీత గారు వరుసపెట్టి అటాక్ చేస్తున్నారు, షర్మిల గారు కూడా వరుసపెట్టి అటాక్ చేస్తున్నారు. వివేకం అనే సినిమా అయితే డైరెక్ట్గా ఛార్జ్షీట్ దాఖలు చేసిన దాన్ని బట్టి కూడా వచ్చింది. నెక్స్ట్ ఇదే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని సిబిఐ ముందుకే వెళ్తే చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట నేను చెప్తున్నా. సిబిఐ చరిత్రలోనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన అంశము ఎప్పుడు ఉండుండదేమో అని అన్నారు. మేబీ వెళ్ళి వచ్చిన సీన్ అయితే నేను చూడలేదు. కానీ ఆ టైంకి వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్పి హాస్పిటల్ చుట్టూ మంది మార్పులు సినిమాలో చూసావా, పెద్ద నాయకుడికి ఎవరికైనా బాగోలేకపోతే హాస్పిటల్ ముందు పడిగాపులు పడుతూ కార్యకర్తలు అందరూ కూడా మొక్కుకుంటారు కదా దేవుడికి, మా నాయకుడికి ఏం కాకూడదని. అక్కడ ఈ హాస్పిటల్లో సిక్ అయింది నాయకుడు తాలూకా మదర్, నాయకుడు కాదు. నాయకుడు మదర్కి అంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. నాయకుడికి ఉంటుంది. నాయకుడి వరకు పరామర్శించడానికి ఇంటికి వెళ్తారు. బట్ హాస్పిటల్ చుట్టూ గుమికూడిపోయేలాగా అంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అంటే అది హైడ్రామా అని చెప్పి చాలామంది చెప్పారు. సిబిఐలు కూడా వెనక్కి వచ్చారని చెప్పారు. ఇప్పుడు షర్మిల గారు ఎంత ఓపెన్గా చెప్తున్న నేపథ్యంలో అవన్నీ వాస్తవాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంతెందుకు మొన్న సీఎం రమేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, ఎలా 5 ఏళ్లలో ఎలా సాధ్యమైంది వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడం, ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగారు. ఇట్లా ఒకదానికొకటి. ఇప్పుడు అదే సీఎం రమేష్ గారు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, మేము ఇప్పటికి కాదు 8 నెలల కిందటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవకతవకలు అరాచకాలకు సంబంధించి ఒక వీడియో మేము చూసాం, స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పారు. ప్రధానమంత్రి గారు కూడా త్వరలో రాష్ట్రానికి రాబోతున్నారు, క్యాన్వాసింగ్ చేస్తారని కూడా చెప్పారు. అది జరిగిందా? వీళ్ళందరూ ఏమన్నారు, మేనిఫెస్టోలో చంద్రబాబుది పవన్ కళ్యాణ్దే ఉందో తప్ప మోదీ గారిది లేదు, అసలు బీజేపీకి ప్రాధాన్యతే లేదు, బీజేపీకి అసలు ఓటింగ్ 1% కూడా లేదు,
అలాంటప్పుడు బీజేపీ ఎందుకు పెడతారు? ఇవి ఏదేదో డప్పు కొట్టుకుంటున్నారు. మనం వైసీపీ వాళ్ళు మళ్ళీ ఎంపీ సీటు గెలుచుకుంటే బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్తాం, బీజేపీకి తక్కువ సీట్లు రావాలని కోరుకోండి అని ఇన్ని రకాల ప్లే చేశారా? మరి అవన్నీ చెక్ పెడుతూ మోడీ గారు వచ్చారా? రావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాల గురించి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి గురించి మాట్లాడారా? అమిత్ షా గారు కూడా మాట్లాడారా? ఏ నాయకుడు వస్తే ఆ ప్రతి నాయకులు మాట్లాడుతూనే ఉన్నారుగా. ఇంకేం కావాలి? ఇప్పుడు ఏమని డప్పు బచాయిస్తారు? ఇంతవరకు ఆయనకు ఒక సభ కూడా రాలేదు కాబట్టి బీజేపీ మనకు కూడా మనకు ఎక్కువ సీట్లు వస్తే మనము ఎన్డీఏలో కలిసిపోతాం, మనం సేఫ్ అన్నట్టుగా ఇంకా జనాలకి మభ్యపెట్టే ప్రయత్నమే చేశారు. చూడండి, స్టేట్లో ఎలాగో ఓకే, సెంట్రల్లో కూడా మాకు వచ్చేసి అక్కడ వాళ్ళతో ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మనం డిఫెన్స్ ఆడివచ్చు అన్నట్టుగా ఇంకా మభ్యపెట్టాలని చూశారు. ఒక్కసారి అవన్నీ పటాపంచలు చేస్తూ మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు వరుస పెట్టి సభలు సమావేశాలు. ఇప్పుడేం చెప్తారు వీళ్ళు? అందుకు ఈ వీసాలు పాస్పోర్ట్లు అని నేను అనమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ బ్రేక్ తీసుకున్నారంట కదా ఎన్నికలు ఎందుకు బ్రేక్ తీసుకున్నారు? పోలింగ్ మేనేజ్మెంట్ కోసం బ్రేక్ తీసుకున్నారని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అసలు పీక్ టైము 11వ తేదీ సాయంత్రం 5 వరకు కూడా టగ్ ఆఫ్ వార్గా కనీసం ఈ 3 రోజుల్లో ఒక 6 నియోజకవర్గాలను, రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున 6 నియోజకవర్గాలను సభలు పెట్టేద్దాం, మాట్లాడదాం, మోటివేట్ చేద్దాం, ఓట్లు సంపాదించుకుందాం అని చూస్తారు కదా. అలా కాకుండా మళ్ళీ ఎంత గెలిచినా ఏం చేసినా గెలవలే అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇట్లాగే జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఉంటే మనకి రిస్క్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం విజయ్ మాల్యా లాంటి వాళ్ళని వెనక్కి తీసుకురాలేకపోయింది కదా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళని వెనక్కి తీసుకురాకపోయింది కదా. సో అట్లా వెళ్ళిపోతే ఇంకా లండన్ లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోతే ఇంకా సేఫ్ కదా. అట్లా అని కూడా ఆల్రెడీ ఇవి ఇప్పుడు కాదు, ఒక నెల రోజుల కిందటి నుంచి రూమర్స్ టాక్స్ స్టార్ట్ అయ్యాయి. అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడీగా పర్మిషన్లు తీసుకొని వీసాల పాస్పోర్ట్ రెడీ చేసుకొని వెళ్ళిపోతారు ఎన్నికలైన మరుక్షణం. సో అలా వెళ్ళిపోతారు, వీళ్ళకి ఇంక తప్పించుకోవడానికి వీలు లేదు అని కూడా చాలా టాక్స్ అయితే వచ్చాయి. అవి ఏముందులే జనాలు మాట్లాడుకుంటారులే, సోషల్ మీడియాలో కోడై కూస్తుందేమో అనుకున్నా. ఇవాళ షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే మేబీ ఆవిడకి లోకల్, ఆవిడ కడపలో లోకల్, ఆవిడకున్న వింగ్స్ ఆవిడకుండవా, ఆవిడకున్న సెక్టార్ ఆవిడకుండదా? పైగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే మొత్తం కాంగ్రెస్ అవ్వానే, కాంగ్రెస్లో ఆయన కోసం కానీ ఆయన తరపున కానీ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ పనిచేసిన స్ట్రాంగ్ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఇప్పుడు చిన్న చిత్తగా ఛానల్కే పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఎప్పటి నుంచో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆవిడకి లీడ్స్ ఉండవా? ఆవిడ సపోర్ట్ చేసేవాళ్ళు ఆవిడకి చేయరా? ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరికున్న పరిచయాలు వాళ్ళకు ఉంటాయి కదా, అవేవి లేకుండా ఇవిడ మాట్లాడదు కదా. అందుకే క్లియర్గా ఏం చెప్తుంది, వివేక హత్యలో భాగం ఉన్న వాళ్ళందరికీ ఓడించండి, నాకు గెలిపించండి అని కొంగు పెట్టుకొని కూడా అర్థిస్తుంది. ఓటర్లు తెలుసుకోవాలి, మీరు రియలైజ్ అవ్వాలి అని. మేబీ వాస్తవం అయితే అయింది, అంత నిక్కచ్చగా అంత ఓపెన్గా చెప్పదు కదా ఆవిడ. సునీత గారంటే మొదటి నుంచి మాట్లాడతారు, బట్ ఈవిడ అలా మొదటి నుంచి మాట్లాడలేదుగా. ముందు అసలు ఎందుకులే, నాకు అసలు రాజకీయాలు వద్దు, వచ్చి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళను, వీళ్ళతో ఎందుకులే అని చెప్పి కదా పక్క రాష్ట్రం వెళ్ళింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రోద్బలంతో పీసీసీ చీఫ్ అయిందో ఇంకా ఖచ్చితంగా అక్కడ ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. అదే చేస్తుంది. వీళ్ళేం చేశారు, అది ప్రభుత్వాన్ని కనుక మా అన్నని అంటున్నారు అన్నట్టు పర్సనల్గా తీసుకొని ఆవిడ పర్సనల్ లైఫ్ని విమర్శించడం, ఇవన్నీ చేశారు. ఇంకా ఆవిడ లాభం లేదు, వీళ్ళకి సరిగా కౌంటర్ ఇవ్వకపోతే తప్పదని ఆవిడ రోజుకు ఒక కొత్త అంశంతో వస్తూనే ఉంది ఆవిడ. అంతేగా, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి పేరుని కూడా ఛార్జ్షీట్లో ఎంటర్ చేయించింది ఎవరంట? పొన్నవోలు గారంట. మరి అదే పొన్నవోలు గారు ఈయన మరి ఏఏజీగా పెట్టుకున్నారా? అడ్వకేట్ జనరల్గా, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా పెట్టుకున్నారా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో దాఖలు చేస్తే ఆ ఏఏజీ పొన్నవోలను దరిదాపులు కూడా చేరదీయకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి చేరదీశారే. మరి అది ఈ మాట చెప్పారు ఆవిడ. అవన్నీ వాస్తవాలే కదా. పోనీ ఈవిడే అనుకుంటే రాజమండ్రిలో ఉంటారు ఆయన, ఎవరు మన సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్, ఆయన కూడా చెప్పారు. సో ఇవన్నీ ఒకదానికోటి ఇంకోటి అలాగా. ఇంకా చూడండి మీరు, ఎన్నికలు అయిన తర్వాత రేపు కౌంటింగ్ లోపు ఎన్ని ఇంకా బయటకు వస్తాయి చూస్తూనండి. ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో కూడా మీరే చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.